లో పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. భారతిని కౌన్సిలర్లు ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉన్నం భారతి 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. ఇక పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్నం భారతి ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. భారతిని ఏకాగ్రీవంగా కౌన్సిలర్లంతా ఎన్నుకున్నారు. టీడీపీకే వైస్ చైర్పర్సన్ పదవి దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే మున్సిపల్ పిడుగురాలకు సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి ఉన్నవ భారతి అనేటువంటి మహిళ అయితే కైవసం చేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఈ పిడుగురాలకు సంబంధించి మొత్తంగా కూడా 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డుల్లో కూడా గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో 33 వార్డుల్లో కూడా ఎన్నికైతే జరగలేదు. ఏకగ్రీవంగా అక్కడ అయితే మాత్రం వైసీపీనే మొత్తం వాటిని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం ఎలక్షన్స్ ముందు మాత్రం ఉన్నవ భారతి ఒక్క మాత్రమే టీడీపీలో జాయిన్ అయింది. ఆ తర్వాత వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ముక్కంటి చనిపోవడంతో ఇక ఈ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే ఈ నెల 3వ తారీఖు 4వ తేదీన ముఖ్యంగా ఈ 3-4 తేదీల్లో ఈ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి అయితే మాత్రం ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పారు. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే 3వ తేదీ 4వ తేదీ కోరం సభ్యులు కనీసం ఉండాల్సిన కోరం సభ్యులు కూడా లేకపోయేసరికి మొత్తంగా కూడా ఆ ఎన్నికైతే మాత్రం ఆ రోజైతే ఎన్నిక జరగలేదు. తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి కోరం సభ్యులు లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కూడా ఎన్నికల కమిషన్ అయితే తెలియజేయడం జరిగింది. దీంతో ఒకసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మరి 17వ తారీఖు అంటే ఈ రోజు ప్రధానంగా కూడా ఈ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి 31 మందిలో ఈ రోజైతే 17 మంది హాజరయ్యారు. 17 మందికి సంబంధించి ఈ కోరం సభ్యులు హాజరైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ మీటింగ్ కొనసాగింది. దీనికి ఆర్డీఓ అయితే మాత్రం స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన సమక్షంలోనే ఉన్నవ భారతిని వైస్ చైర్మన్గా ఎన్నిక అయినట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ పత్రాన్ని కూడా ఆమెకి అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఈ పిడుగురాలకు సంబంధించి గతంలో అయితే మాత్రం టీడీపీకి అసలు ఒక్క స్థానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా 32 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 33 స్థానాలను కూడా ఆ టీడీపీ పూర్తిగా కూడా కైవసం చేసుకుంది. అంటే ఏం లేదు, ఏకగ్రీవంగా జరిగింది. టీడీపీకి సంబంధించి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడే వైసీపీ గవర్నమెంట్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా కూడా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ముక్కంటి చనిపోయిన తర్వాత అనివార్యంగా కూడా వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక జరగవలసినటువంటి ప్రక్రియ. దానికి సంబంధించి 3వ తారీఖు 4వ తేదీన మొత్తంగా కూడా కోరం సభ్యులు లేక ప్రధానంగా కూడా అక్కడ కోరం సభ్యులు లేకపోవడంతో కూడా ఎన్నిక వాయిదా వేయటం ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు మేరకు మాత్రమైతే ఈ రోజు అయితే మాత్రం ఎలక్షన్స్ అయితే కొనసాగినాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఉన్నవ భారతి అనేటువంటి ఈ కౌన్సిలర్ అయితే మాత్రం వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.